డియర్ స్టూడెంట్స్, మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఫిజికల్ సైన్స్ లో మోడల్ పేపర్స్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు మనం 5 మోడల్ పేపర్స్ పూర్తి చేసేసాం. ఇప్పుడు మనం మోడల్ పేపర్ 6 చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవన్నీ కూడా IIIT నోటిఫికేషన్ కూడా వేశారు. ఇవన్నీ కూడా IIIT, APPSC, DSC, RRB ఇలాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పనికొస్తాయి. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్. ఈ కాన్సెప్ట్ లో బిట్స్ మనం నేర్చుకోబోయే ముందుగా ఫస్ట్ కాన్సెప్ట్ అంతా తెలుసుకొని ఉండాలి. తర్వాత మాత్రమే ఈ బిట్స్ ని మనం ఆన్సర్ చేయగలం. మీకు ఒకవేళ కనుక కాన్సెప్ట్ తెలియకపోయి ఉంటే నేను చెప్పినటువంటి వీడియోలైనా చూడండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. ఆ లింక్ ని ఆధారంగా చేసుకొని మీరు వీడియోలు చూసిన తర్వాతనే ఈ బిట్స్ ని ఆన్సర్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? నేను ఇప్పుడు ఫస్ట్ బిట్ చదువుతున్నాను. నేమ్ ది ఫినామినా డ్యూ టు ది డైరెక్షన్ ఆఫ్ లైట్ చేంజెస్ ఎట్ ఇంటర్ఫేస్ ఆఫ్ ది టూ మీడియా వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఆబ్లిక్యూలీ. అంటే లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు దాని డైరెక్షన్ ని మార్చుకుంటుంది. ఇది ఇంటర్ఫేస్. మరి ఇదేంటిది? నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. లైట్ రే ఇలా ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వచ్చేటప్పుడు అలా బెండ్ అవుతుంది అనమాట. అలా బెండ్ అవటాన్ని ఏమంటారు అంటే రిఫ్రాక్షన్. తెలుగులో అయితే వక్రీభవనము. అలా ఎందుకు బెండ్ అవుతుందో మీకు తెలుసు అనమాట. లైట్ వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి అకార్డింగ్లీ బెండ్ అవుతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ది స్పీడ్ ఆఫ్ లైట్ ఎట్ ది ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా డ్యూరింగ్ ది రిఫ్రాక్షన్? అంటే లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు దాని స్పీడ్ ఏమవుతుంది అని అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి, లైట్ రే ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వస్తున్నది. ఇక్కడ రేరర్ మీడియంలో నుంచి లైట్ రే ఇలా డెన్సర్ మీడియంలోకి వచ్చేసింది అనమాట. అలా వచ్చేటప్పుడు లైట్ రే ఏమవుతుందంటే ఈ నార్మల్ ఉంది చూసారా, ఈ నార్మల్ కి దగ్గరగా బెండ్ అవుతుంది అనమాట. లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. ఇదే కదా నార్మల్. మరి దీన్ని ఏమంటారంటే ఇంటర్ఫేస్ అంటారు. ఇది ఇంటర్ఫేస్. పైన ఉండేదంతా రేరర్ మీడియం, కింద ఉండేదంతా కూడా డెన్సర్ మీడియం. ఓకేనా? ఇలా లైట్ రే ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వచ్చేటప్పుడు దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది. పైన ఉన్న మీడియంలో వెలాసిటీ v1 అయితే క్రింద ఉన్న మీడియంలో వెలాసిటీ v2. అలానే దాని వేవ్ లెంగ్త్ కూడా చేంజ్ అవుతుంది. పైన ఉన్న మీడియంలో వేవ్ లెంగ్త్ λ1 అయితే క్రింద ఉన్న మీడియంలో వేవ్ లెంగ్త్ λ2. వేవ్ లెంగ్త్ కూడా చేంజ్ అవుతుంది. ఒక్క ఫిజికల్ క్వాంటిటీ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. అదే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ న్యూ అంటారు దాన్ని. ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్ వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. కాబట్టి ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వచ్చేటప్పుడు ఏ ఫిజికల్ క్వాంటిటీ అలానే ఉంటుందంటే ఫ్రీక్వెన్సీ అని చెప్పాలి. ఇప్పుడు పైన v = న్యూ λ1 అని రాయొచ్చు. మీకు తెలుసు కదా ఈ ఫార్ములా. అలానే క్రింద v2 = న్యూ λ2. ఈ రెండింటిని ఒకదాంతో ఒకటి డివైడ్ చేస్తే v1/v2 = λ1/λ2. ఇదంతా మీకు అవసరం అవుతుందని చెప్పాను అనమాట. సో మీకు ఆన్సర్ ఏంటంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది అని తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనమాట. ఏ స్టేట్మెంట్ కరెక్టో చెప్పాలి. ఎక్స్ అనే స్టేట్మెంట్ ఏంటి అంటే వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ ఏ రేరర్ మీడియం టు ఏ డెన్సర్ మీడియం ది రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. అంటే ఏ మీడియం నుంచి ఏ మీడియంలోకి? రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు అది నార్మల్ కు దగ్గరగా వంగుతుంది అన్నాడు. కరెక్టే ఇది. అలానే వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ లెస్ దాన్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అనమాట. మీకు సబ్జెక్ట్ తెలిస్తే ఇది చెప్పగలరు. అయినా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా మీరు కూడా గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వస్తున్నది అనమాట. ఇదంతా రేరర్ మీడియం, క్రింద ఉండేది డెన్సర్ మీడియం. లైట్ రే ఇలా రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చేటప్పుడు యాక్చువల్ గా అయితే అది ఇట్లా స్ట్రైట్ గా వెళ్లాల్సినటువంటి లైట్ రే
అది నార్మల్కు దగ్గరగా వంగిందనమాట. మీరు గమనించారా, ఇట్లా వంగిందనమాట. ఇప్పుడు ఇదంతానేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, అంటే ఇన్సిడెంట్ రేకి నార్మల్కు మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అలానే రిఫ్రాక్టెడ్ రే, ఇది కదా రిఫ్రాక్టెడ్ రే, ఇది నార్మల్. ఈ రెండిటికి మధ్యలో ఉండే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనమాట. ఈ రెండింటిని మీరు గమనిస్తే ఏది తక్కువ ఉందో ఏది ఎక్కువ ఉందో మీకు తెలిసిపోతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సే ఎక్కువ ఉందన్నమాట. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పాలి ఈ కేసులో అయితే. అదే రివర్స్ అనుకోండి, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తుంది అనుకోండి రివర్స్, అప్పుడు అది నార్మల్కు అవే బెండ్ అవుతుంది. అలాంటి సందర్భంలో యాంగిల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఐ. ఈ సబ్జెక్ట్ మీకు తెలుసు, ఇదంతా గుర్తు చేసుకుంటే తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది. వెన్ లైట్ రే ఇన్సిడెంట్ నార్మలీ ఎట్ ది ఇంటర్ఫేస్ ఆఫ్ ఎ మీడియా అండ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. లైట్ రే కనుక నార్మల్ గా ఇన్సిడెంట్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదే కదా ఇంటర్ఫేస్, ఇది కదా నార్మల్. లైట్ రే కరెక్ట్ గా నార్మల్ వెంబడి వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు అసలు లైట్ రే బెండ్ కాదు, రిఫ్రాక్షన్ అనేది ఉండదన్నమాట. ఇలాంటి సందర్భంలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జీరోనే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా జీరోనే. అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అనమాట. ఇలా నార్మల్ వెంబడి కనుక లైట్ రే వస్తే అసలు బెండ్ అవ్వటం అనేది జరగదనమాట, రిఫ్రాక్షన్ కూడా ఉండదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ గ్లాస్. అది కాదు, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కదా. రైట్ ది వాల్యూ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ లో లైట్ స్పీడ్ ఎంత అంటే మీకు తెలుసు కదా, ఇది C ఈజ్ ఈక్వల్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అన్నిటికంటే స్పీడ్గా వ్యాక్యూమ్లోనే వెళ్తుంది లైట్, అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళేది వ్యాక్యూమ్లోనే. ఇంకా డిఫరెంట్ మీడియాలో డిఫరెంట్ వెలాసిటీతో వెళ్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, నేమ్ ఎనీ వన్ ఆఫ్ ది డైమెన్షన్లెస్ క్వాంటిటీ. డైమెన్షన్లెస్ క్వాంటిటీ ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్సే. ఎందుకని అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎంతో డినోట్ చేస్తారనమాట. n ఈజ్ ఈక్వల్ టు C/V అని నీకు ఫార్ములా తెలుసు. C అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, V అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. కాబట్టి న్యూమరేటర్ లో ఉన్నది స్పీడ్ ఆఫ్ లైటే, డినామినేటర్ లో ఉన్నది కూడా స్పీడ్ ఆఫ్ లైటే. అలాంటప్పుడు ఆ రెండు యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో n కి యూనిట్స్ ఉండవు, డైమెన్షన్స్ ఉండవు, ఎందుకంటే ఇది రేషియో కాబట్టి మనకు ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ చెప్పమంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పాలి. n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీనికి ఎందుకని డైమెన్షన్స్ లేవు అంటే న్యూమరేటర్లో ఉన్నది స్పీడే, డినామినేటర్లో ఉన్నది కూడా స్పీడే, కాబట్టి యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గివ్స్ us an idea of how fast or how slow light travels in a medium. కరెక్టే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని బట్టే మనం చెప్పేది ఒక మీడియంలో లైట్ అనేది ఫాస్ట్ గా వెళ్తుందా స్లోగా వెళ్తుందా అనేది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఎక్కువ ఉంటే లైట్ అనేది అంత స్లోగా వెళ్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత తక్కువ ఉంటే లైట్ అనేది అంత ఫాస్ట్ గా వెళ్తుంది. వాక్యూమ్ కు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈజ్ ఈక్వల్ టు 1, అదే తక్కువ. అందుకనే వాక్యూమ్ లో లైట్ అనేది మ్యాక్సిమం స్పీడ్ తో వెళ్తుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని బట్టి మనం చెప్పొచ్చు లైట్ ఫాస్ట్ గా వెళ్తుందా స్లోగా వెళ్తుందా అని. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం ఈజ్ లో వెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ లో. ఇది తప్పు కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత లోగా ఉంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది అంత హైగా ఉంటుంది. ఇక్కడ రివర్స్ ఇచ్చాడు కాబట్టి స్టేట్మెంట్ y అనేది రాంగ్, స్టేట్మెంట్ x అనేది కరెక్ట్. నెక్స్ట్, ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ వెన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ ఈజ్ 3/2. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు అనమాట. మన ఏం కనుక్కోమనంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ కనుక్కోమన్నాడు.
అది ఎలా చేయాలో మీకు తెలుసు అనమాట. సింపుల్ అది ఏంటంటే n = c/v అని ఇప్పుడే రాశాను కదా ఫార్ములా. నిన్ను కనుక్కోమన్నది v కాబట్టి vని LHS సైడ్ nని ఇలా తీసుకెళ్ళండి. అప్పుడు v = c/n అవుతుంది అనమాట. c/n. ఇప్పుడు c అంటే మీకు తెలుసు 3 × 10⁸ అని. నెక్స్ట్ బై n అంటే 3/2 అని ఇచ్చాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు కదా, 3కి 3కి క్యాన్సిల్. మరి 2 అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు 2 × 10⁸ మీటర్/సెకండ్. సో ఇప్పుడు గ్లాస్లో ఎంత స్పీడ్ అని అడిగితే లైట్ స్పీడ్ ఎంతో తెలిసిపోయింది. 2 × 10⁸ మీటర్/సెకండ్. నెక్స్ట్ మ్యాచ్ ది మెటీరియల్ మీడియం విత్ సూటబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే దేనికి ఎంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని దీన్ని మ్యాచ్ చేయమన్నాడు. దీన్ని మ్యాచ్ చేయాలంటే మన దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎయిర్కి ఎంత అంటే 1.0003, వాటర్కి ఎంత అంటే 1.33, కిరోసిన్కి 1.44, ఐస్కు 1.31. టేబుల్ చూడండి. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఈ టేబుల్ ఉంది కదా, దీంట్లో క్లియర్గా దేనికి ఎంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చున్నాడు అనమాట. అన్నిటికంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డైమండ్కు చాలా ఎక్కువ, 2.42. అందుకనే డైమండ్ అంత బ్రిలియన్స్గా షైన్ అవుతుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాటర్కి 1.33. వాటర్ కంటే కిరోసిన్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ. అందువల్ల కిరోసిన్లో లైట్ స్లోగా వెళ్తుంది వాటర్తో పోలిస్తే. అంతేగా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత పెరుగుతుంటే లైట్ స్పీడ్ అంత తగ్గుతుంటుంది. ఎయిర్కి ఎంత అంటే 1.0003. అంటే వీటన్నిటిలోకి ఎయిర్కే తక్కువ. అందుకనే ఎయిర్లోనే ఫాస్ట్గా వెళ్తుంది లైట్. ఎయిర్ కంటే ఇంకా వ్యాక్యూమ్కు తక్కువ, 1 కదా. ఈ టేబుల్ అంతా మీకు గుర్తుంటేనే ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ స్నెల్స్ లా. స్నెల్స్ లా ఈక్వేషన్ రాయమంటున్నాడు. స్నెల్స్ లాకి 2 ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే n = sin I/sin r అనేది ఒక ఫామ్. sin I/sin r అనేది ఒక ఫామ్. రెండో ఫామ్ ఏంటి అంటే n1 sin I = n2 sin r. ఫస్ట్ ఫామ్ ఇది, సెకండ్ ఫామ్ ఇది. ఈ 2 ఫార్మ్స్ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ది రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ 4 సబ్స్టాన్సెస్ P, Q, R and S are 1.50, 1.36, 1.77 and 1.31 respectively. Arrange the substances in ascending order related to their speed. అంటే స్పీడ్ని బట్టి అసెండింగ్ ఆర్డర్లో రాయమంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే సరిపోతుందిగా. నేనేం చెప్పానంటే స్పీడ్ దేంట్లో ఎక్కువ ఉంటే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుందని చెప్పాను. కాబట్టి స్పీడ్ అసెండింగ్ ఆర్డర్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిసెండింగ్ ఆర్డర్. సో అన్నిటికంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఎక్కువ ఉంది? ఇక్కడ 1.77 కదా, అంటే ఆర్ కదా. ఫస్ట్ ఆర్ రాద్దాం. డిసెండింగ్ ఆర్డర్ కదా రాయాల్సింది. దానికంటే కొంచెం తక్కువ ఏంటి? 1.50. 1.50 అంటే నెక్స్ట్ P వస్తుంది. దానికంటే ఇంకా కొంచెం తక్కువ ఏంటి? 1.36. 1.36 అంటే నెక్స్ట్ Q వస్తుంది అన్నమాట. అన్నిటికంటే లాస్ట్ తక్కువ ఏంటి? 1.31. 1.31 అంటే S. సో నేను ఏం చేశాను, అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ స్పీడ్ రాయమంటే డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ రాశాను. ఎలా రాసినా ఒకటే, కాబట్టి అదే ఆన్సర్. నెక్స్ట్, ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఫర్ లైట్ గోయింగ్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్. ఎయిర్ నుంచి గ్లాస్కి వెళ్ళేటప్పుడు 3/2 అని ఇచ్చాడు. మరి అలాంటప్పుడు
గ్లాస్ నుంచి ఎయిర్కి వెళ్ళేటప్పుడు ఎంత అన్నాడు, దీనికి రెసిప్రోకల్ రాస్తే సరిపోతుంది. 3/2 ఇచ్చాడు కాబట్టి 2/3 ఆన్సర్. ఎందుకని అంటే మీకు తెలుసు N12 ఈజ్ ఈక్వల్ టు 1/N21. నేను చెప్పిన వీడియోలైనా చూడండి. N12 అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం రిలేటివ్ టు సెకండ్ మీడియం. ఇక్కడ N21 అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం రిలేటివ్ టు ఫస్ట్ మీడియం. ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్ గా ఉంటాయి, అందుకే అలా ఆన్సర్ చెప్పాను నేను. నెక్స్ట్, రైట్ ది రిలేషన్ బిట్వీన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం. మీకు తెలుసు కదా n ఈజ్ ఈక్వల్ టు c/v అని, చాలా సార్లు ఉపయోగించే ఫార్ములా అది. n ఈజ్ ఈక్వల్ టు c/v. n అంటేనేమో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, v అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం. ఓకే, నెక్స్ట్, ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ ఈజ్ గ్రేటర్ దాన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. కరెక్టే ఇది. మీకు చూపించానుగా ఇప్పుడే 1.44 ఉంది కిరోసిన్ కి, 1.33 ఉంది వాటర్ కి, కిరోసిన్ కి ఎక్కువ ఉంది. ఆప్టికలీ డెన్సర్ మీడియం మే నాట్ పొసెసెస్ గ్రేటర్ మాస్ డెన్సిటీ. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే ఆప్టికల్ డెన్సిటీ వేరు, మామూలుగా మాస్ డెన్సిటీ వేరు, రెండు ఒకటి కాదు. మాస్ డెన్సిటీ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. నెక్స్ట్, ఫైండ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం ఫ్రమ్ ది ఫిగర్. ఈ ఫిగర్ చూసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోమంటున్నాడు. మనకు తెలిసిన ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు sin I బై sin R. స్నెల్స్ లా తెలుసు కదా, ఆ స్నెల్స్ లాని యూస్ చేద్దాం. sin R, మరి sin I అంటే sin I అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కదా, ఇక్కడ వెతకండి. ఇదిగో ఇక్కడ ఉంది నార్మల్, ఇదేమో ఇన్సిడెంట్ రే. ఇక్కడ ఇచ్చాడు యాంగిల్ 45 అని. మనకు కావాల్సింది ఇది కదా I అంటే, ఇన్సిడెంట్ రేకి నార్మల్ కి ఆ యాంగిల్ నీకు తెలుసుగా 45 అని. ఎందుకంటే ఇటువైపు 45 పోతే ఇంక మిగిలింది 45 కదా, కాబట్టి sin 45 బై sin R. ఇక్కడ చూడండి, ఇది నార్మల్, ఇదేమో రిఫ్రాక్టెడ్ రే. ఆ రెండింటి మధ్యలో ఉండేది కదా R అంటే. ఎంత ఉంది? అది 30 ఉంది, కాబట్టి sin 30. ఓకే, నెక్స్ట్ స్టెప్, sin 45 అంటే 1/√2 అని మీకు తెలుసు, బై 1/2. sin 30 అంటే 1/2 కదా, అంటే ఇంటూ 2/1 వేస్తా. ఈ 2లో 2 √2లు ఉంటాయని మీకు తెలుసు కదా. ఈ క్రింద ఉన్న √2కు న్యూమరేటర్ లో ఉన్న ఒక √2కు క్యాన్సిల్ పోతే ఇంకా జస్ట్ ఆన్సర్ ఎంత అంటే √2, లేకపోతే 1.414 ఎలా అని చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్, రైట్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అట్ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. క్రిటికల్ యాంగిల్ దగ్గర యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees. ఇదేంటిది? సర్ఫేస్ ఆఫ్ సెపరేషన్. ఇదేంటిది? నార్మల్ డ్రాన్ టు ది సర్ఫేస్ ఇంటర్ఫేస్. ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తున్నది. ఒకానొక యాంగిల్ దగ్గర కరెక్ట్గా లైట్ రే ఇలా ఇంటర్ఫేస్ వెంబడి వెళ్ళింది అనమాట. ఇంటర్ఫేస్ ఇటు అంటే ఆనుకుంటూ ఇలా వెళ్ళిపోయింది అనమాట, ఇంటర్ఫేస్ వెంబడి. ఆ యాంగిల్నే కదా క్రిటికల్ యాంగిల్ అనేది. అప్పుడు ఇక్కడ చూడండి R ఎంత ఉంది? R 90 degrees. కాబట్టి క్రిటికల్ యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు C దగ్గర R 90 ఉంటుంది. లైట్ రే కూడా కరెక్ట్గా ఇంటర్ఫేస్ వెంబడి, ది లైట్ రే గ్రేజెస్ అవుట్ ది ఇంటర్ఫేస్. గ్రేజెస్ అంటే ఇంటర్ఫేస్ ని అనుస్పృశిస్తూ వెళ్తుంది, ఇట్లా వెళ్తుంది లైట్ రే. ఓకేనా. సో R ఎంత అంటే 90 degrees. నెక్స్ట్, రైట్ ది కండిషన్స్ విచ్ ఆర్ నీడెడ్ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళాలి. ఇది ఇంటర్ఫేస్ కదా, ఇదేంటిది? నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్ కదా.
ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలంటే కరెక్ట్గా ఇది క్రిటికల్ యాంగిల్ అనుకోండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉండాలంటే క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. అది పాయింట్ నెంబర్ 2. అది ఫస్ట్ లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళాలి. అది పాయింట్ నెంబర్ 1. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటే లైట్ రే అవతల ఉండే మీడియంలోకి పోకుండా మళ్ళీ అదే డెన్సర్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. సో అలా జరగటమే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే. నెక్స్ట్, if temperature of air increases, the refractive index of air decreases. టెంపరేచర్ పెరిగితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుంది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇది మైరేజెస్ ఎలా వస్తాయి, ఎండమావులు ఎలా వస్తాయి, మైరేజ్ అంటే ఎండమావి కదా, ఆ కాన్సెప్ట్ లో వస్తుందన్నమాట. వేడి గాలి రేరర్ మీడియం లాగా పనిచేస్తుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఓకే, ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ టెంపరేచర్. ఇది తప్పు, ఇది రాంగ్. ఇది టెంపరేచర్ మారితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మారుతుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ ఎక్స్ అనేది కరెక్ట్, స్టేట్మెంట్ వై అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ incident at interface of two media making some angle, let I be the angle of incidence and C be the critical angle, match the following conditions. నేను చెప్పాను కదా ఇప్పుడే, I గనక కరెక్ట్ గా C దగ్గర ఉంటే, అంటే I వాల్యూ C కి ఈక్వల్ అయితే లైట్ రే మూవ్స్ అలాంగ్ ది ఇంటర్ఫేస్. కాబట్టి ఒకటో దానికి ఆర్ ఆన్సర్, రెండో దానికి ఆర్ ఆన్సర్. I ఈజ్ ఈక్వల్ టు C అయితే ఇంటర్ఫేస్ వెంబడి వెళ్తుంది. I గనక క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ అటే వైపే రిఫ్లెక్ట్ అవుతుంది. అలా కాకుండా I గనక క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంటే అప్పుడు లైట్ రే ఏమవుతుందంటే అవతల ఉండే రేరర్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఈ మూడు కేసెస్ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదే, అక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు. నెక్స్ట్, నేమ్ ది ఫినామినాన్ బిహైండ్ ది వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. ఆప్టికల్ ఫైబర్స్ అంటే చిన్న చిన్న పైప్స్ అని మనకు తెలుసు. అవి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. అరేంజ్ ది సబ్స్టాన్స్ వాటర్, ఐస్, కిరోసిన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ది రిఫ్రాక్టివ్ ఇండిసెస్. ఈ మూడింటిని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బట్టి అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటున్నాడు. అన్నిటికంటే తక్కువ ఉండేది వీటిల్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఐస్ కి, కొంచెం ఎక్కువ వాటర్, ఇంకా కొంచెం ఎక్కువ కిరోసిన్. ఇందాక నేను టేబుల్ చూపించాను కదా, ఈ టేబుల్ చూస్తే అన్నిటికంటే ఐస్ కు తక్కువ 1.31, కొంచెం ఎక్కువ వాటర్ కి, అంతకన్నా ఎక్కువ కిరోసిన్ కి. అప్పుడే మీరు అసెండింగ్ ఆర్డర్ ఐస్ ఈజ్ లెస్ దెన్ వాటర్ ఈజ్ లెస్ దెన్ కిరోసిన్ అని రాయగలరు అనమాట. ఇది ఎంత బాగా తెలిసి ఉండాలి మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23లో క్రిటికల్ యాంగిల్ ఎంతో కనుక్కోమన్నాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు అనమాట. ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ చూద్దాం మనం. n ఎంత ఇచ్చాడు, 2 అని ఇచ్చాడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. క్రిటికల్ యాంగిల్ ఎంతో కనుక్కోమన్నాడు. దీనికి సంబంధించిన ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు 1/sin c అని మనకు తెలుసు. ఈ sin c నేమో LHS సైడ్ కి, ఈ n ఏమో RHS సైడ్ కు తీసుకొని వస్తే sin c ఈజ్ ఈక్వల్ టు 1/n అవుతుంది, అంటే 1/2 అవుతుంది అనమాట. అంటే sin c ఈజ్ ఈక్వల్ టు 1/2 కదా, అంటే sin 30 కూడా 1/2 అని మనకు తెలుసు. సో కంపేర్ చేస్తే sin c 1/2నే, sin 30 కూడా 1/2నే, అంటే c ఎంత అంటే 30 degrees అని అర్థం అనమాట. సో C ఈజ్ ఈక్వల్ టు 30 degrees. క్రిటికల్ యాంగిల్ వచ్చేస్తుంది మనకి 30 degrees. ఓకే, నెక్స్ట్, ఐడెంటిఫై ది వాల్యూ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ ఫ్రమ్ ది గివెన్ ఫిగర్. ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా వెళ్ళిన లైట్ రే అవతల ఉన్న రేరర్ మీడియంలోకి వెళ్ళిపోయింది. మరి ఈ లైట్ రే చూసారా, ఇలా వెళ్ళిన లైట్ రే కరెక్ట్ గా ఇంటర్ఫేస్ వెంబడి వచ్చింది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిన లైట్ రే ఇంటర్ఫేస్ ని గ్రేస్ చేస్తూ వచ్చింది కాబట్టి ఇది క్రిటికల్ యాంగిల్. C ఈజ్ ఈక్వల్ 50 degrees. మరి ఇక్కడ వెళ్ళిన లైట్ రే I ఈజ్ గ్రేటర్ దెన్ C కదా,
దీనికి I is greater than C కాబట్టి ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేసింది అనమాట. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది. కరెక్ట్గా ఇక్కడ అడిగాడు చూడండి 3 కేసులు, ఆ 3 కేసులు ఇక్కడ ఉన్నాయి. ఇదేంటిది I is less than C, అందుకనే అవతల ఉన్న మీడియంలోకి వెళ్ళిపోయింది. ఇదేంటిది కరెక్ట్గా I is equal to C, అందుకనే గ్రేజెస్ అవుట్ ది ఇంటర్ఫేస్. ఇదేంటిది I is greater than C, అందువల్లనే రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేసింది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది ఈ కేసులో ఇది. నెక్స్ట్, ఎట్ వాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ TIR takes place from the above figure. అంటే I is greater than C అని చెప్పాంగా, సో I is greater than 50 degrees అయితే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. నెక్స్ట్, at what angle of incidence light ray goes into the rarer medium from the above figure. రేరర్ మీడియంలోకి వెళ్ళాలి అంటే I is less than 50 degrees ఉండాలి. I is less than 50 degrees అంటే ఈ యాంగిల్ ఇది ఎంత, ఇది 40 ఉంటే అవతల ఉండే రేరర్ మీడియంలోకి లైట్ రే అనేది వెళ్తుంది. నెక్స్ట్, చూస్ ది సూటబుల్ ఆన్సర్స్ ఆఫ్ సెక్షన్ బి విత్ సెక్షన్ ఏ. డైమండ్ కి లో క్రిటికల్ యాంగిల్ అండ్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్. డైమండ్ కు ఉండే 2 స్పెషల్ క్వాలిటీస్, హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లో క్రిటికల్ యాంగిల్. దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42, క్రిటికల్ యాంగిల్ ఏమో 24.4 degrees. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N is equal to C by V. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N12 is equal to N1 by N2 అంటే V2 by V1. సో ఈ థర్డ్ దానికి Q అన్నమాట, అది మ్యాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. నేమ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్టెండెడ్ ఎమర్జెంట్ రే అండ్ ది ఇన్సిడెంట్ రే ఆఫ్ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్. దాన్ని ఏమంటారంటే వర్టికల్ షిఫ్ట్ అంటారు. వర్టికల్ షిఫ్ట్ గ్లాస్ స్లాబ్ ని స్టడీ చేయాలి మీరు. రైట్ ది ఫార్ములా టు ఫైండ్ ది ఎఫెక్టివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ బై యూజింగ్ వర్టికల్ షిఫ్ట్. దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే N is equal to T by T minus X. N అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, T అంటే థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ అంటే గాజు పలక యొక్క మందం, X అంటే వర్టికల్ షిఫ్ట్. N is equal to T by T minus X అనేది ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. What happens to the lateral shift produced by the glass slab when the angle of incidence increases? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అయితే ఈ లేటరల్ షిఫ్ట్ ఏమవుతుంది, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. లేటరల్ షిఫ్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ వెన్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజెస్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని మనం ఇంక్రీజ్ చేస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం మారదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఆ గ్లాస్ యొక్క నేచర్ ని బట్టి ఉంటుంది అన్నమాట. ఆ గ్లాస్ మారితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది, అంతేగాని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని ఇంక్రీజ్ చేసినా తగ్గించినా దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం మారదు. గ్లాస్ నేచర్ మారితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ది గ్లాస్ స్లాబ్. ఎంత అంటే 0. ఎట్లా, మీకు గ్లాస్ స్లాబ్ గురించి తెలుసు. గ్లాస్ స్లాబ్ లో ఇలా ఉంటది కదా, గ్లాస్ స్లాబ్ ఇలా ఒక గ్లాస్ స్లాబ్ రెక్టాంగులర్ షేప్ లో కనుక ఉంటే ఇది నార్మల్ కదా. ఇట్లా లైట్ రే వచ్చింది అనుకోండి, లోపల ఒకసారి ఇక్కడ బెండ్ అవుతుంది, మళ్ళీ ఇలా బెండ్ అవుతుంది, 2 సార్లు రిఫ్రాక్షన్ జరుగుతుంది అనమాట. ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇది ఈ లోపల ఉన్నదేమో రిఫ్రాక్టెడ్ రే, ఈ బయటకు వచ్చిందేమో ఎమర్జెంట్ రే. ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ రే ఎమర్జెంట్ రే ప్యారలల్ గా ఉన్నాయి. అట్లాంటప్పుడు వాటి మధ్య యాంగిల్ 0 కదా, అంటే డీవియేషన్ ప్రొడ్యూస్ కానట్టే కదా. ఇన్సిడెంట్ రే ఎమర్జెంట్ రే ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయి కదా, అంటే డీవియేషన్ ఏం లేదు కదా. అంటే డీవియేషన్ ఎంత ప్రొడ్యూస్ అయిందంటే 0. అది మన ఆన్సర్.
Next, write the value of angle of emergence and angle of refraction when a ray of light falls normally to the surface of the glass slab. నార్మల్ గా ఫాల్ అయితే అలాంటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఎంత, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత, రెండు కూడా 0 degrees 0 degrees. ఎందుకంటే అసలు నార్మల్ గా ఫాల్ అయితే డీవియేట్ కాదు కదా, డీవియేట్ కానప్పుడు రిఫ్రాక్షనే లేదు కదా, అలాంటప్పుడు రెండు కూడా 0 0. నెక్స్ట్ ఇక్కడ 34 చూడండి, థిక్నెస్ ఎంత ఇచ్చాడంటే 3 centimeters, ఎన్ ఎంత ఇచ్చాడంటే 2, వర్టికల్ షిఫ్ట్ కనుక్కోమన్నాడు. దానికి మనకు ఫార్ములా తెలుసు కదా, ఎన్ ఈజ్ ఈక్వల్ టీ బై టీ మైనస్ ఎక్స్. మరి ఎన్ ఎంత, 2 ఈజ్ ఈక్వల్, టీ అంటే థిక్నెస్ కదా, 3 by 3 minus x. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 2 3 6 minus 2x is equal to 3. అలాంటప్పుడు RHS లో ఉన్న 3ని LHS తీసుకురండి, 2x అటు తీసుకెళ్ళండి, అప్పుడు 6 లోంచి 3 తీసిస్తే 3 is equal to 2x. మరి x ఎంత అప్పుడు 3/2, అంతేనా? సో x అంటే ఏంటి, వర్టికల్ షిఫ్ట్ 3/2 వచ్చిందనమాట, అంటే 1.5. నెక్స్ట్, ఫైండ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాక్యూమ్. వాక్యూమ్ కు n ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 1. Find the refractive index of denser medium with respect to rarer medium when incident angle is equal to critical angle. అంటే వాటి మధ్య రిలేషన్ ఏంటి అంటే n is equal to 1/sin c. ఇదే కదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి క్రిటికల్ యాంగిల్ కు మధ్య ఉండే రిలేషన్ ఇది. లేకపోతే ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే n12 is equal to 1/sin c. n12 is equal to 1/sin c. దాన్ని సింపుల్ గా n is equal to 1/sin c అని రాస్తాం. Next, choose the incorrect statement. The formation of a mirage is the best example where refractive index of a medium varies throughout the medium. మీకు తెలుసు కదా, ఇట్లా పైన ఇది గ్రౌండ్ కదా, నేల పైనంతా గాలి ఉంటుంది కదా, ఈ గాలి ఈ గ్రౌండ్ కు దగ్గరగా ఉన్న గాలి వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ గ్రౌండ్ కదా హీట్ ఎక్కేది, అందుకని గ్రౌండ్ కు దగ్గరగా ఉన్న గాలి హాట్ గా ఉంటుంది. హాట్ గా ఉంటుంది కాబట్టి దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గిపోయి రేరర్ మీడియం గా పనిచేస్తుంది. గ్రౌండ్ కు కాస్త దూరంగా ఉన్న ఈ లేయర్ అంతా కూడా చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, డెన్సర్ మీడియం గా పనిచేస్తుంది. అంటే మొత్తం గాలే, కానీ కొంత భాగమేమో రేరర్ గా, కొంత భాగమేమో డెన్సర్ గా పనిచేస్తుంది. ఎందుకంటే టెంపరేచర్ వ్యారీ అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మారుతుందన్నమాట. ఇది కరెక్ట్ ఏ స్టేట్మెంట్. నెక్స్ట్ బి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇస్ ది మెయిన్ రీజన్ ఫర్ బిలియన్స్ ఆఫ్ డైమండ్. వజ్రాలన్నీ బాగా మెరవటానికి కారణం అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. రైట్ ఇది. సి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇస్ ది బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. ఆప్టికల్ ఫైబర్స్ కూడా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ప్రిన్సిపల్ మీదనే పనిచేస్తాయి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు మినుకు మినుకుమంటాం, ఈజ్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. తప్పు ఇది కాదు. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, వాతావరణములో జరిగేటువంటి వక్రీభవనం వల్ల స్టార్స్ నుంచి వచ్చేటువంటి లైట్ మన కంటిని ఒకసారి చేరుతూ ఒకసారి ప్రక్కకు పోతూ మళ్ళీ ఒకసారి కంటికి చేరుతూ మళ్ళీ ప్రక్కకు పోతూ ఉండటం వల్ల నక్షత్రాలన్నీ కూడా ట్వింక్లింగ్ అవుతున్నట్టు, మిణుకు మిణుకుమంటున్నట్టు మనకు కనిపిస్తాయి అన్నమాట. యాక్చువల్గా అయితే నక్షత్రాలు ఏం ట్వింక్లింగ్ కావు, స్టడీగా ఉంటాయి, అవి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ వల్ల మనకు అలా కనిపిస్తుంది అన్నమాట. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డ్యూ టు అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. కాబట్టి డి అనేది ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇది చూడంగానే మైరేజ్ అని చెప్పచ్చు, ఎండమావులు. దీనికి కారణం ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ కాన్సెప్ట్ మీరు చదవండి లేదా నా వీడియో చూడండి.
నెక్స్ట్ ది మోస్ట్ అండ్ ది లీస్ట్ వాల్యూ ఆఫ్ పెయిర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యావింగ్ సబ్స్టాన్సెస్ అమంగ్ ది ఫాలోయింగ్. అన్నిటికంటే ఇక్కడ ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండేది డైమండ్కి, అన్నిటికంటే తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండేది వ్యాక్యూమ్కి. ఆ పేరు ఏంటంటే డీనే. హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42 డైమండ్కి, లీస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వ్యాక్యూమ్కి 1. నెక్స్ట్ ద మోస్ట్ అండ్ ది లీస్ట్ వాల్యూ పెయిర్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ హ్యావింగ్ సబ్స్టాన్సెస్, అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉండేది తక్కువగా ఉండేది కావాలట. స్పీడ్ ఆఫ్ లైట్ బాగా ఎక్కువగా ఉండాలంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉండాలి. వీటన్నిటిలోకి దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ అంటే ఐస్కే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంది, కాబట్టి దాంట్లోనే స్పీడ్ ఆఫ్ లైట్ మోస్ట్, కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఐస్. వీటన్నిటిలో ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ క్వాడ్జిక్ ఉంది, దానికి హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది కాబట్టి లో స్పీడ్ ఉంటుంది. కాబట్టి ఐస్కి ఏమో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ, ఫ్యూజ్డ్ క్వాడ్జిక్ ఏమో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ. వీటి 4 ఓకేనా? ఇలా ఆన్సర్ చేయాలి. ఏదైనా సరే ఇవి ఆన్సర్ చేయాలంటే ముందు కాన్సెప్ట్ చూసుకున్న తర్వాతనే ఇవి ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. రైట్.